వెంట్రుకలు పల్చగా అయిపోయి మాడు కనిపిస్తుందా? మాడు విపరీతంగా కనిపించి ఇబ్బంది పెడుతుందా? పాపిట వెడల్పు కావటం, ఇక్కడ సైడ్లో వెంట్రుకలు పోయి బాగా మాడు కనిపించటం, హెయిర్ లైన్ రిసీడింగ్ అవుతూ ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు ఏ విధమైన కారణాలు ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి వెంట్రుకలు ఊడటం, అలానే మాడు కనిపించటం, వెంట్రుకలు ఊడిపోవటమే కాకుండా జుట్టు అనేది పల్చగా అయిపోవటం, వీటితోటి బాగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇది పల్చగా అయిపోయటంతో చర్మం అక్కడ కనిపించేటప్పటికీ బట్టతలలు ఉన్నాయని చెప్పి చాలామందికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో తిరగడానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీకు ఇతరత్ర పెప్టైడ్స్ ఉంటాయండి, మినాక్సిడిల్ ఉంటుందండి, అలానే డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయండి. వీటితో పాటు పిఆర్పి, జిఎఫ్సి, మీసోబైకాల్, మీసా డ్యూటాస్ట్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏంటి, ఇన్ని రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. మీకు ఉన్న జుట్లని కాపాడుకోవడానికి ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్. లేని జుట్టు తీసుకురావడానికని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చేస్తామన్నమాట. అయితే ఉన్న జుట్లని కాపాడుకోవటానికని అసలు ఏ విధంగా ట్రీట్మెంట్స్ వాడుకోవాలనేది మనం తెలుసుకుందామండి. అలానే ముఖ్యంగా మనం మార్పులు ఏమైనా చేసుకోవాలా, హోలిస్టిక్గా చేంజెస్ చేసుకోవాలా, అసలుకి వెంట్రుకలకి మనకి ఓన్లీ కేవలం మందులు పెట్టుకుంటే తగ్గిపోతుందా, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేయాలా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కారణాలు ఏంటి. కారణాలు అనే దాంట్లో ముఖ్యమైనది లైఫ్ స్టైల్ చేంజెస్. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అనేది 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి రావాల్సిందండి. కానీ ఇప్పుడు సమయానుకూలంగా మారి, జనరేషన్స్ పరంగా మారి, ఇది 20 ఏళ్ళ లోపు, అలానే 15-16 ఏళ్ళ వయసు లోపల కూడా, అలానే 30-35 లోపల కూడా బాగా విపరీతంగా పెరిగిపోతుందండి. ఇంతకుముందు బట్టతలలు వచ్చినప్పుడు చాలామందికి లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళి ఆ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అని ఆలోచించేవాళ్ళు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లకుండానే మనం ఏమైనా కాపాడుకోవచ్చా అని అంటే మందులతోటే కాదండి. ఫస్ట్ ముఖ్యంగా మనం కారణాలు తెలుసుకొని ఏదైతే మనం చేజేతులారా మనం తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకోవాలి. మీరు చేజేతులారా తప్పులు ఏం చేస్తున్నారని అంటే లైఫ్ స్టైల్లో మీరు మార్పులు అని చేస్తే కనుక మీకు దాంతో ఇబ్బంది అవుతుంది. లైఫ్ స్టైల్ అని అంటే సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం తినకపోవటం, సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, స్ట్రెస్ ఇతరత్ర మానసికంగా కాకుండా ఫిజికల్ స్ట్రెస్ కూడా, విపరీతమైన జిమ్ యాక్టివిటీ చేసి క్రియాటిన్ పౌడర్స్ తీసుకోవటం, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవటం, ఇతరత్ర డైట్ తీసుకోవటం, అలానే మీకు ఒకవేళ వైరల్ ఇల్నెస్ ఉంటే కనుక చికున్ గున్యా ఫీవర్స్ కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ, కోవిడ్ ఫీవర్స్ కానీ, ఇలాంటి ఎటువంటి ఫీవర్స్ అయినా వచ్చినాక కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నాక కూడా హెయిర్ లాస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చేజేతులారా చేసుకుంటుంది మనం రివర్స్ చేసుకోవాలనంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్, మీరు సమయానికి నిద్రపోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకు లైఫ్ స్టైల్కి అసలుకి మనకి దీనికి ఏంటి ప్రాబ్లం, అసలు వెంట్రుకలకి టైంకి నిద్రపోకపోవడానికి మనకి సంబంధం ఉంటుందని అంటే చాలా సంబంధం ఉంటుందండి. ఏ విధంగా సంబంధం ఉంటుంది అని అంటే మీరు సమయానికి మీరు నిద్రపోకపోతే మీకు సమయానికి మీకు హార్మోన్స్ అనేటివి సరిగ్గా రిలీజ్ కావు. అంటే మీకు శరీరం అనేది డయూరినల్ అనమాట. అంటే హ్యూమన్ బాడీ ఈజ్ డయూరినలీ సింక్రనైజ్డ్. అంటే సన్ రైజ్ సన్సెట్కి సింక్రనైజ్డ్ అండి. మీకు ఉదయం 8 గంటలకే మీకు ఆకలేస్తుంది, మీకు మధ్యాహ్నం 1 గంట 2ంటికే మీకు ఆకలేస్తుంది, అలానే మీకు సాయంత్రం 5ంటికి ఏదైనా తినాలని అనిపిస్తుంది, అలానే రాత్రి 9 గంటలకు కూడా మీకు ఆకలేస్తూ ఉంటుంది. మీరు ఉదయాన్నే లేచేటప్పుడు మీరు కనీసం 6ంటికి కానీ 7ంటికి కానీ లేస్తున్నప్పుడు ప్రతిరోజు 6ంటికి 7ంటికి మీకు కరెక్ట్ ఆ టైంకి మీరు నిద్ర లేస్తారు. ఎందుకని, అసలు మీకు శరీరానికి ఎలా తెలుస్తుంది ఆ టైంకి కరెక్ట్గా 6 అయిందని, కరెక్ట్గా 7 అయిందని? అది శరీరంలో ఉన్న బయోలాజికల్ క్లాక్. బయోలాజికల్ క్లాక్ అని అంటే హైపోథాలమస్ అని అంటే ఇక్కడ మన శరీరంలో మన బ్రెయిన్లో ఒక పార్ట్లో హైపోథాలమస్ అని ఉంటుందండి. ఈ హైపోథాలమస్లో మనకి బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుందండి. ఈ బయోలాజికల్ క్లాక్ అనేది సమయానుకూలంగా మనకి మారుతూ ఉంటుంది. మనకి సమయానుకూలంగా అది శరీరంలో రిథమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ టైంలో మనం ఒకవేళ 7ంటికి 8ంటికి అలా నిద్రపోవటం ఉంటే కొన్ని గంటల తర్వాత మనకి శరీరంలోకి అది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేపిస్తుంది అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి.
కానీ ఆ ఎండోక్రైన్ని స్టిమ్యులేట్ చేసేది నువ్వు ఈ టైంలో ఇంత కొద్దిగా అమౌంట్ ఆఫ్ హార్మోన్ను రిలీజ్ చేయాలని చెప్పేది హైపోథాలమస్ అనమాట. ఈ హైపోథాలమస్ని మీరు కన్ఫ్యూజ్ చేశారనుకోండి, రాత్రి 12 గంటలకి 1 గంటకి అలా పడుకోవటం మొదలెట్టారనుకోండి, అక్కడ బయాలజికల్ క్లాక్ దెబ్బతిని మీకు స్ట్రెస్ హార్మోన్స్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మీకు 2 గంటలకు వచ్చే హార్మోన్ తోటి మీకు బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి, అలానే మీ ఇతరత్ర ఆర్గన్స్ అనేటివి యాక్టివేట్ అయ్యి న్యూట్రిషన్స్ అనేటివి అప్పుడు తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డేకి యాక్టివ్గా పని చేయడానికని సింక్రనైజ్ అవుతాయి అన్నమాట. ఈ సింక్రనీని ఈ విధంగా మనం ఉన్న మంచి రిథమ్ని డిస్టర్బ్ చేయటంతో లైఫ్ స్టైల్ తోటి ప్రాబ్లమ్స్ చేసి రోజువారీగా అలా డిస్టర్బ్ చేస్తూ పోతూ ఉంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది వెంట్రుకల పైన పడుతూ ఉంటుంది. మరి అందరికీ అవుతుందా సార్? మా ఫ్రెండ్ ఉన్నాడు, స్మోకింగ్ చేస్తాడు, టైంకి నిద్రపోడు, వాడికి బట్టతల రాలేదు, నేను అసలు ఏ విధంగా స్మోకింగ్ చేయను, ఏ విధమైన ప్రాబ్లమ్స్ నేను చేయను, నాకు ఎందుకు ఊడుతున్నాయి వెంట్రుకలు అని అంటారు. అది మీకు జెనెటికలీ ప్రోన్ ఉంటుందండి. జెనెటికలీ ఉంటేనే మీకు, అంటే వంశపారపరంగా ఉంటేనే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో వంశపారపరంగా ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ అనేది నెక్స్ట్ ఇష్యూ. తర్వాత సమయానికి తినకపోవటం, పౌష్టికాహారం గురించి అని నిన్న వీడియోస్లో చెప్పానండి. మీరు నా ఛానల్కి వచ్చి పాత వీడియోస్ చూస్తే, రీసెర్చ్ చేస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. మీకు ఈ విధమైన మార్పులు చేసుకుంటూ వైటమిన్ B12, ఐరన్ రిచ్ సోర్స్ ఫుడ్స్, వైటమిన్ D రిచ్ సోర్స్ ఫుడ్, అలానే ముఖ్యమైనది మీరు చూడాల్సింది ఏంటంటే హార్మోన్స్ కూడా. ఆడవాళ్ళలో హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మగవాళ్ళలో థైరాయిడ్, టెస్టోస్టిరాన్ అనే 2 హార్మోన్స్ తప్ప ఎక్కువ ఇబ్బందులు అనేటివి ఉండవు. కాకపోతే ఆడవాళ్ళలో మీకు 12 వరకు హార్మోన్స్ ఉంటాయండి. ఈ డజన్ హార్మోన్స్ అనేటివి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ కానివ్వండి, మెనోపాస్ కానివ్వండి, నెలసరి సైకిల్ కానివ్వండి, వీటన్నిటికీ ఈ హార్మోన్స్ అనేటివి ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉండటం కానివ్వండి, PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం, దానివల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి, మెనోపాస్కి దగ్గరలో ఉన్నప్పుడు కానివ్వండి, మీకు హెయిర్ లాస్ అనేది, హెయిర్ థిన్నింగ్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. హెయిర్ లాస్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండదండి. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయినాక కొన్నాళ్ళ తర్వాత వస్తుంది. దాన్ని టీలోజెన్ గ్రావిడారం అని అంటారు. సో ఈ థైరాయిడ్ వీటికి అన్నిటికీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. PCOS అనేది ప్రతి అమ్మాయిలో ఉంటుందా అంటే అలా ఉండదండి. ప్రతి 3 అమ్మాయిల్లో 2 అమ్మాయిల్లో ఒకరికి PCOS అనేది ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ PCOS కనుక ఉంటే కనుక దానితోటి కూడా జుట్లు ఊడి, తర్వాత మాడు కనిపించి, పాపిట వెడల్పుగా అయిపోయి, జుట్టు జడ పల్చగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ని ఎవాల్యుయేషన్ చేసి ఆ తర్వాత మనం మందులు వాడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా బెటర్గా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కారణాలు ఉంటాయి కాబట్టి ఈ కారణాలన్నింటినీ మనం మార్చుకోవాలండి. సో PRP, మీసో, GFCs ఇవన్నీ ఏంటి, ఏ విధమైన థెరపీస్ ఉంటాయి, పెప్టైడ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి. అంతవరకు మీకు ఎటువంటి అయినా సందేహాలు ఉన్నా, మిస్కన్సెప్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రశ్నలు ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు వీలైనప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. మీ సందేహాలు ఏదున్నా కానీ మీరు నిర్మోహమాటంగా అడిగితేనే ఆ తర్వాత నేను మీకు మంచి సమాధానాలు చెప్తే ఎన్నో లక్షలాది మందికి కూడా ఈ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి, ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటే మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళకి సొంతం అవుతాయి. ఈ విధమైన థెరపీస్ కూడా తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ వీడియోలో వీటి గురించి అని ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.